హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి రిషికేష్, ఆప్షన్ డి అలహాబాద్. సరైన సమాధానం ఆప్షన్ ఏ వారణాసి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని స్వర్వేద్ మహామందిర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ప్రారంభించారు. ఇది 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో ఉంది. ఈ కేంద్రంలో ఏకకాలంలో 20,000 మంది యోగాలు పాల్గొనొచ్చు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, సమ్మర్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ సి భారతదేశం. గగనతల రక్షణ కోసం రూపొందించిన సమర్ క్షిపణి వ్యవస్థను భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. రష్యాకు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి దీనిని అభివృద్ధి చేశారు. రెండో ప్రశ్న, ఇటీవల ఏ దేశ పాలకుడి మరణాంతరం భారత ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది? ఆప్షన్ ఏ ఖతార్, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి బహ్రెయిన్, ఆప్షన్ డి కువైట్. సరైన సమాధానం ఆప్షన్ డి కువైట్. కువైట్ ఎమిర్ షేక్ నహాఫ్ అల్ అహ్మద్ అల్ జబార్ అల్ సబా మరణించిన తర్వాత భారత ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సందేశం పంపించింది. కువైట్ ఒక గల్ఫ్ దేశం. దీని రాజధాని కువైట్ సిటీ. మూడో ప్రశ్న, టెస్ట్ క్రికెట్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన 8వ బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ నాథన్ లియాన్, ఆప్షన్ బి రవీంద్ర జడేజా, ఆప్షన్ సి ఆడమ్ జంపా, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. సరైన సమాధానం నాథన్ లియాన్. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్ టెస్ట్ క్రికెట్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన 8వ బౌలర్గా నిలిచాడు. పాకిస్తాన్తో జరిగిన పెర్త్ టెస్ట్లో ఆయన ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా నుంచి 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన 3వ బౌలర్గా నిలిచాడు. నాలుగో ప్రశ్న, భారతదేశానికి కొత్త రాయబారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ రాన్ మల్కా, ఆప్షన్ బి నార్ గిల్లాన్, ఆప్షన్ సి రూవెన్ అజార్, ఆప్షన్ డి రన్ అజాద్. సరైన సమాధానం రూవెన్ అజార్. భారత్లో కొత్త రాయబారిగా రూవెన్ అజార్ నియామకాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అజార్ ప్రస్తుతం రొమేనియాలోని ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేస్తున్నారు. నోవెర్ గిల్లన్ 2021 నుండి భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేస్తున్నారు. ఐదో ప్రశ్న, అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ విల్సన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ అరుణిహిమా సిన్హా, ఆప్షన్ బి రాజ్ సింగ్ ధర్మశక్తి, ఆప్షన్ సి షేక్ హసన్ ఖాన్, ఆప్షన్ డి అన్సు జన్సన్పా. సరైన సమాధానం షేక్ హసన్ ఖాన్. కేరళ ప్రభుత్వ ఉద్యోగి షేక్ హసన్ ఖాన్ అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ విల్సన్ను విజయవంతంగా అధిరోహించాడు. విల్సన్ పర్వతం కాకుండా ఖాన్ ఆసియాలోని ఎవరెస్ట్ పర్వతం, ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతం, ఆఫ్రికాలోని కీలిమంజారో పర్వతం, యూరోప్లోని ఎల్బ్రాన్ పర్వతంని కూడా అధిరోహించాడు. ఆరో ప్రశ్న, సాంకేతిక అభివృద్ధి కోసం భారత నావికాదళం ఏ ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ ఐఐటి గౌహతి, ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ డి ఐఐటి మద్రాస్. సరైన సమాధానం ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్. భారత నావికాదళం ఐఐటి కాన్పూర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సాంకేతిక అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు ఈ ఒప్పంద లక్ష్యం. రియర్ అడ్మిరల్ కె శ్రీనివాస్, అసిస్టెంట్ మెటీరియల్ చీఫ్, ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏడో ప్రశ్న, అండర్-19 ఆసియా కప్ 2023 టైటిల్ గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి యుఏఈ, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి నేపాల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. డిసెంబర్ 8 నుంచి 17 వరకు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. అషికర్ రెహమాన్ షిబ్లీ ఫైనల్స్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. 8వ ప్రశ్న, విజయ్ హజారే ట్రోఫీ 2023 టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర,
ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ సి హర్యానా. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హర్యానా రాజస్థాన్పై 30 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా నిలిచింది. హర్యానా ఈ ట్రోఫీని గెలుచుకోవడం ఇదే తొలిసారి. 9వ ప్రశ్న. ఆల్ ఇండియా అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి నేపాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ విజయ్ భాస్కర్, ఆప్షన్ బి వినయ్ కుమార్, ఆప్షన్ సి ఆనంద్ కుమార్, ఆప్షన్ డి సుభాష్ తమంగ్. సరైన సమాధానం ఆప్షన్ డి సుభాష్ తమాంగ్. ఆల్ ఇండియా అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి నేపాల్ క్రీడాకారుడిగా సుభాష్ తమాంగ్ నిలిచాడు. ఇండియన్ గోల్ఫ్ యూనియన్ ఈ టోర్నీని నిర్వహించింది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఆనంద్ వివాహ చట్టం ఏ ప్రాంతానికి సంబంధించింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.